కర్నూలు జిల్లాలోనే కాకుండా నంద్యాలలోనే కాకుండా ఆలగడ్డ నియోజకవర్గానే కాకుండా మన రాష్ట్రంలో ఒక డైనమిక్ లీడర్ని కోల్పోవడం అనేటువంటి పార్టీకి తీరని లోటు. అదేవిధంగా శాసనసభలో అంత డైనమిక్ లీడర్ లేకపోవడం కూడా శాసనసభకి లోటు అని చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఒక ప్రజా ప్రతినిధిగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి దృక్పథంతో అనేక సమస్యల్ని, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంలో ఆయన అనుకోవడమే కాకుండా ఆ సమస్యల్ని పరిష్కరించడం, అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం దగ్గరికి తిరగడం, ఇంత ప్రధానాయకుడు చేయవలసినటువంటి ఒక మంచి ఆలోచనని అతని మనసులో ఉండడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి నాయకత్వం. ఇంచేదంటే ఈ రోజున అతను అనుకున్నటువంటి అన్ని కూడా పూర్తి చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఏదంటే మనకి ఈ అకాల మరణం పట్ల నియోజకవర్గం కూడా కొంత నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ నష్టాన్ని భర్తీ చేయాలి. అదేవిధంగా అక్కడ కుటుంబం కూడా పాపం చాలా చిన్నపిల్లలు, ఎంచేతంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఒక అమ్మాయి చిన్న వయసులోనే వాళ్ళకి ఇటువంటి కష్టాలు రావడం అనేటువంటి మనం ఊహించలేనిటువంటి విషయం. ఆయన మనశ్శాంతి కలగాలని, అదేవిధంగా కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియపరుస్తూ ఆయన గుర్తింపుకి ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని సూచిస్తూ సెలవు తీసుకుంటాం.